మన తండ్రి అయిన దేవునికి, మన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి నామమున మహిమయు ఘనతయు ప్రభావములు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు స్తుతియాగములు సమర్పించుదుముగాక. ఒకసారి అందరూ చప్పట్లు కొడుతూ పెద్దగా చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఆమేన్ ఆమేన్. ఈరోజు మనము యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయంలో ఉన్నాం. ఈరోజు తారీఖు 22 జూన్ నెల 25 2025 సంవత్సరం. ఆదివారము 22వ తారీఖు వచ్చింది. జూన్ నెల, మనం ఉన్నటువంటి నెల జూన్ నెల, మనం ఉన్న సంవత్సరం 2020. దేవుడు ఈ దినమును మనము చూసినట్లు, ఈ దినములో మనం ఉండినట్లు ఆయన కనుచూపు, కన్న తండ్రి కనుచూపు మనం కాపాడుకున్నదని మనసారా నమ్మి, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభును తోడుగా ఉంచి పరిశుద్ధాత్మ వారిని మనకు సహాయంగా ఉంచినటువంటి ఈ విధమును చూడగా మనం ఆయనకి ఎంతో రుణస్థులమై ఉండాలి. ఇక్కడ యోహాను గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము, మనం 5వ అధ్యాయంలోనికి ప్రవేశించాం. 5వ అధ్యాయము మొదటి వచనము నుండి 18 వచనముల వరకు కూడా ఒక స్వస్థత కార్యమును గురించి యోహాను గారు మనకు తెలియజేస్తారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ 5వ అధ్యాయంలో జరిగినటువంటి ఆ విషయాన్ని మనకు నేర్పిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి గ్రంథం బైబిల్. ఏమండి, ఇక్కడ మనము స్పష్టంగా మనసారా ఆలోచించాల్సినటువంటి సందర్భం ఏంటంటే, ఎలా జరిగింది ఆ కార్యం? అంటే ఈ భూమి మీద బతుకుతున్న మనకి స్వస్థత ముఖ్యమైనటువంటి భాగమై ఉంది ఈ జీవితానికి. నాకు అవసరం లేదు అనే పదం చాలా అవగాహన లేని పదం. ఎందుకంటే స్వస్థత కార్యం అనేది ఈ భూమి మీద ఈ ఊపిరి ఉన్నంతకాలం, మనలో ఊపిరి ఉన్నంతకాలం, మనలో ఆయుష్ ఉన్నంతకాలం మనకు కావలసింది స్వస్థత. కనుక స్వస్థత కార్యం అనేది, ఈ స్వస్థత కార్యాన్ని మనము వ్యాపారంగా, దేవుని స్వస్థత కార్యాన్ని మనం వ్యాపారంగా మలుచుకోకూడదు. కానీ నేటికి జరుగుతున్నటువంటి కార్యాన్ని మనసారా మనం విశ్వసించాలి. స్వస్థత కార్యాల్లో వివిధ పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఇవి మనం ఒకసారి గమనించాలి. మీకు చూపించాను, నేను చిత్ర రూపంలో చూపించాను. నేను తెరబొమ్మ మీద యేసు ప్రభు వద్దకు గుడ్డతను వచ్చాడు. ప్రభు, నీకు కళ్ళు వస్తాయి వెళ్ళమంటే కళ్ళు, ప్రభు మాట సెలవిస్తే కళ్ళు వచ్చాయి. కానీ అక్కడ యేసుప్రభు ఏం చేశాడంటే, ఉమ్ము నేల మీద వేసి మట్టిని తీసి అతని కళ్ళకు రాశాడు. అతని కళ్ళకు రాసిన తర్వాత వెళ్ళి కోనేటిలో కడుక్కో. అంటే అక్కడ మట్టి ఎందుకు తీయాల్సి వచ్చింది?
అంటే మట్టి యొక్క అర్థం ఏంటంటే, నేను ఉన్నంతసేపు ఈ భూమి మీద నేను ఏదైనా చేస్తాను. నేను వెళ్ళేటప్పుడు, నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత మీకు స్వస్థత కార్యం జరగాలంటే పదార్థాన్ని ఉపయోగించుకోండి. ఈ భూమి మీద పదార్థాలు ఉంచుతున్నా, జ్వరానికైతే డోలా-6, వేడి తగ్గటానికైతే ఒక ఇంజెక్షను, వాంతులు తగ్గటానికి, అరుగుదల అవ్వటానికి, గ్యాస్ నుండి విడుదల పొందటానికి పలు రకాలైనటువంటి మెడిసిన్ అనేటువంటి పదార్థములు మీకు భూమి మీద చెప్పగానే చెప్పాడు యేసుప్రభు. ఇక మరణకరమైన ఒక వ్యాధి వచ్చినప్పుడు, ఒక పుండు వచ్చినప్పుడు దేవుడు, ఇప్పుడు మనము ఏదైనా ఒక గాయమైనప్పుడు గుంటకరుడు ఆగలేదు, చిన్న చిన్న ముళ్ళు మన బట్టలకి పట్టుకుంటాయి కదా, పొలాల్లోకి పోయినప్పుడు గుంటకరుడు ఆ ఆకును నలిపి నీకు ఎక్కడ తెగిన కాడ నువ్వు ఆ పసరేసి కొద్దిసేపు ఆకు పట్టుకో, ఉత్తరేనా ఆగిపోతుంది రక్తం. నేను చిన్నపిల్లగాడప్పుడు అసలు ఎంత మనగాడు తాడు చెట్టు ఇది నేను ఎక్కలేనన్నది, అది నేను ఎక్కేవాడిని. బడాయి చూడటం కాదు, ఎంక్వైరీ చేసినా కూడా అంతే ఉండాలి. ఎవడో దూకలేని బావిలో నేను దూకేవాడిని. అడుక్కు పోయి చేతులు, కాళ్ళు, నోరు చూపించేవాడిని. బయటే బావిలో ఉన్న వాళ్ళందరికీ చూపించేవాడిని. అడుగు భాగానికి పోయి అడుగున అందరి కాడికి పట్టుకునేవాడిని. మట్టి పట్టుకుని పైకి వచ్చేవాడిని. పారగడపోయాడు, ఓ మొండి దారిపోండి. ఎవడో అడుక్కు పోలేని బావిలో పోయేవాడిని, ఎవడో ఎక్కలేని చెట్టు ఎక్కేవాడిని. అలా అంత పెద్ద ఇసిరిసిరి కొట్టినా కూడా సన్నంగా ఉంటుంది చెట్టు. ఒక్కోసారి పెద్దగా చెట్టు మీద ఉన్నప్పుడే అసలు ఇరిగి పడుద్ది. అలాంటి చెట్టు కూడా ఎక్కేవాడిని. నేనేం డైవర్ట్ అవట్లా, విషయంలోనే ఉన్నా. అక్కడికి వెళ్ళి కొంత తాటాకి ఏదైనా అవసరమైనప్పుడు కానీ, తాటికాయలు అవసరమైనప్పుడు కానీ కొడుతున్నప్పుడే ఒకసారి ఆ కొడవలో నరుగుతున్నప్పుడు కొడవలు ముక్కొచ్చి నా మోకాలు పొడుసు. ఇంత లోతుని దిగిపోయిందండి కొడవ. అవగాహన లేని పోరగాళ్ళం కదా, నరకాలి, దిగాలి, తొందరతో అవతలోడు దాన్ని తెంపుతున్నాడు, ఆ లోపల నేను తెంపాలి ఆకంతా అని ఆ స్పీడ్ మీద మోకాలు వేసుకున్నా. కాలు దిగిపోయింది. ఇంత పైన ఉన్నా, కిందకు వచ్చేసరికి ఏం జరుగుద్దో. కానీ అక్కడ దేవుడిచ్చినటువంటి వైదికం గురించే చెబుతున్నా ఇప్పుడు. మరి తాడి చెట్టు మీద టెన్షన్ దొరుకుద్దా? తాడి చెట్టు మీద దూది దొరుకుద్దా? తాడి చెట్టు మీద ఏమైనా మందులు దొరుకుతాయా? కానీ దేవుడు తాటి చెట్టు మొయ్యిలో కూడా మందులు పెట్టాడని నేను చెప్పగలుగుతున్నా ఇప్పుడు. ఎందుకంటే స్వయాన అది నేనే అనుభవించాను, స్వయాన నా కళ్ళతో నేను చూశాను. తాడి చెట్టు మొయ్యిలో వైద్యం ఉంచాడు దేవుడు. తాడి చెట్టు మొయ్యికి చిన్న బంగారపు కలర్ దూది ఉంటుంది. తాడి చెట్టు మొయ్యిలో ఉంటుంది ఆ దూది, ఆకులు కంటుకొని ఉంటుంది దూది. ఆ దూది అంతా దూశాను. అంత దూది అయితే దూసి ఆ గాయమై రక్తం కారుతుంది దగ్గర అది అని. అసలు ఎంత రక్తం తగలటం ఆలస్యం, కాలంతా కారిపోతూ ఉంది. ఏం చేయాలని ఐడియాతో ఆలోచిస్తున్నప్పుడు ఆ దూదికెళ్ళి చూశాను నేను. దేవుడే చూపించాడట. ఆ దూదంతా, మొయ్యిలో ఉన్న దూదంతా దూసి ఆ దూదిని కాలుకి పెట్టినప్పుడు ఎంత అద్భుతంగా ఆగిపోయిందండి రక్తం. ఎంత స్వస్థత కార్యం జరిగింది నా కాడ. అంటే తాడి చెట్టు మొయ్యిలో మందు, తాడి చెట్టు మొయ్యిలో ఉన్న దూదిలో కూడా దేవుడు ఏం పెట్టాడు? మందును పెట్టాడు, స్వస్థతను పెట్టాడు. ఆ రోజు మరణకరమైన పుండు వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, ఫలానా దగ్గరకు వెళ్ళు, ఫలానా ఆకు దొరుకుద్ది, ఆ ఆకు ముద్ద చేసి తీసుకొచ్చి అతనికి పెట్టేసి స్వస్థత కార్యం జరుగుతుందండి ఆ రోజు. కాబట్టి ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే స్వస్థత గురించి కాదు కనుక మనం మాట్లాడుకోవాల్సింది. ఇక్కడ వచనాలు ఉన్నాయి.
1 నుంచి 18 వచనాలు మనం మాట్లాడుకోవాలి కనుక, ఒకరోజు పాత నిబంధన మోషే గారి జీవితంలో జరిగిన ఒక కార్యం జ్ఞాపకం చేస్తాను. ప్రజలంతా చచ్చిపోతూ ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, వ్యాధులు వస్తూ ఉన్నాయి. అప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడు. మోషే గారు వెళ్ళి ప్రార్థన చేశాడు, అయ్యా ప్రజలంతా చచ్చిపోతున్నారు, మరి వ్యాధులతో అల్లాడిపోతున్నారు, ఏం చేయమంటావు నన్ను అని అడిగినప్పుడు దేవుడు మోషే గారి దగ్గర ఒక కర్ర ఉంచాడు. దానికి ఒక ఇత్తడిది సర్పం ఉండేది, పాము గుర్తులా ఉండేది. ఆ కర్ర పైకెత్తమన్నాడు. ఆ కర్ర పైకెత్తినప్పుడు ప్రజలు ఈ కర్రకల్లి మోషే నువ్వు ఎత్తిన కర్రకల్లి చూసినప్పుడు ప్రజలంతా ప్రాణాల నుంచి విడిపించబడతారు, స్వస్థత పొందుతారని చెప్పాడు దేవుడు. సెలైన్ మంచం కింద పెడతారా పైకి పెడతారా? సెలైన్ మంచం కింద నుంచి ఏ డాక్టర్ అన్నా సెలైన్ ఎక్కిస్తారా? ఆ సెలైన్ రూపంలో పెట్టిందే ఆ రాటి, ఆ రోజు కర్ర, ఈరోజు ఆ సెలైనే మనకు స్వస్థత. సెలైన్ ఎత్తులో పెట్ట ఎవరు చూపించారు నీకు? డాక్టర్ గారికి ఎవరు చెప్పారు సెలైన్ ఎత్తులో పెట్టే? బైబిల్ కాను. ఎలాంటి వైద్యం కావాలో, ఏ విధమైన పరిస్థితులు ఎలా నీకు ఉపయోగపడాలో దేవుడు అన్ని పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టాడు. కనుక స్వస్థత నేటికి జరిగిస్తున్నాడు మన ప్రభు అయిన యేసు. నేటికి జరిగిస్తున్నాడు. గాయం దగ్గర టించరే, చిన్నపిల్లలప్పుడు టించరేస్తే చుక్క పడిందంటే గెంతి 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 ముందు ఆ నొప్పి కంటే, గాయమైన బాధ కంటే కూడా గెంతి 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 ఆ బాధ ఎక్కువయ్యేది. కానీ వాళ్ళ టించర్ని మంట తగ్గించేసారు, కానీ గాయం మానిపోతుంది. మా గేదెకి పొలాన ఏదో దెబ్బ తగిలింది, అసలు తగ్గట్లేదు. సరే ఇంజక్షన్ చేయించి తగ్గుద్దులే అనుకున్నాం, కానీ మానుకుంటూ పడుతుంది, ఈ ఈగలు అవి ఇవి దెబ్బతీస్తుంది. అప్పుడు ఐడియా వచ్చింది నాకు. వెంటనే టించర్ ఉంటే తీసుకొని 2 మూతలు పోసాను దాని మీద. తెల్లరాలకే గట్టిపోయింది, తెల్లరాలకే హాయిగా పడుకుంటుంది. అది చిన్న అంత గాయమైంది. దేవుడు ఎంత స్వస్థత పశువులకు కావాలన్నా, మనుషులకు కావాలన్నా, అండి పశువులకు మందులు ఇచ్చాడు, మనుషులకు మందులు ఇచ్చాడు. కుక్క బిస్కెట్లు ఉన్నాయండి, మార్కెట్లోకి వెళ్ళండి, మా కుక్క ఉంది, మేము తినాం, మా పిల్లలు తినాం, కుక్కే తినాలంటే ప్యాకెట్లు ఎన్ని రకాలు చెబుతారు తెలుసా? దానికి రక్తం పట్టేది, దానికి బలం వచ్చేది, దానికి హుషారుగా ఉండేది, మరి ఆకలి తీరేది, ఎన్ని రకాలు. భూమి మీద దేనికి ఆయన లోటు అనేది చేయలేదు. మనిషికి ఆహారం కావాలి ఇచ్చాడు, మనిషికి స్వస్థత కావాలి ఇచ్చాడు. మనం పెంచుకునే గొర్రెలు, మేకలు, దుక్కిటెద్దులు, పశువులు, ఆవులు, ఏమండి వీటన్నిటికీ మేత కావాలి ఇచ్చాడు. వీటన్నిటికీ రోగాలు వస్తాయి, మందులు కావాలి ఇచ్చాడు. నీకు లాభసాటి అయినటువంటి వాటికి ఆహారం ఇచ్చాడు, అనారోగ్యం వస్తే మందులు ఇచ్చాడు. వీటంతటమైనటువంటి పరిపాలన చేసే మనకి ఆహారం కావాలి, ఆహారం ఇచ్చాడు. అనారోగ్యం వస్తే స్వస్థత కలిగించడానికి మందులు ఇచ్చాడు. అంటే దేవాతి దేవుడు మనకు అన్యాయం చేసింది ఏది లేదు ప్రియ. దేవుడు మనకెప్పుడును ఎన్నడూను అన్యాయం చేసేవాడు కాదు. మనకి సమస్తమును సమకూర్చి మనకి అందుబాటులో ఉంచిన మన కన్న తండ్రి న్యాయవంతుడు, మన ప్రభువు న్యాయవంతుడు, పరిశుద్ధాత్మ వారు న్యాయవంతుడు. మన దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇక్కడ జరుగుతున్న ఈ స్వస్థత కార్యాన్ని పోయిన వారం కూడా మనం చూసాం. ఆ స్వస్థత కార్యాన్ని ఆ అధికారి యేసుప్రభు దగ్గరకు వచ్చి నా కొడుకుని బాగు చేయమని. యేసుప్రభు ఏం చెప్పాడు? నీ కొడుకు బాగుపడతాడు, వెళ్ళు, నేనైతే రాలేకపోవచ్చు అని చెప్పినప్పుడు మరణాపాయ స్థితిలో మంచంలో పడిన మనకొక్క కొద్ది క్షణాల్లో చచ్చిపోతాడు, కొద్ది గంటల్లో చచ్చిపోతాడు అన్నటువంటి తన కొడుకు చివరి మధ్యలో చివరి అవకాశం, ఒక చివరి అవకాశం కోసం యేసు ప్రభుని ఆ తండ్రి ప్రాధేయపడ్డాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి మాటను నమ్మినటువంటి ఆ తండ్రి బయలుదేరి వెనక్కి తిరిగాడు. ప్రభువు చెప్పాడు ఇది జరుగుద్ది అని వెనక్కి తిరిగాడు. ఈ లోపల అతని ఇంటి దగ్గర నుంచి కొంతమంది వాళ్ళ బంధువులు ఎదురొస్తా ఉన్నారు. నువ్వు బాధపడబాకు, నీ కుమారుడు మంచం మీద నుంచి లేచాడు, నీ కుమారుడు ఆరోగ్యంగా ఉన్నాడు, నీ కుమారుడు బ్రతికాడు అని చెప్పినప్పుడు అక్కడ ఒక విషయాన్ని అతను జ్ఞాపకం చేసుకున్నాడు. యేసు ప్రభు నీ కుమారుడు బ్రతుకుతాడు వెళ్ళన్న టయాన్ని అతను మెన్షన్ చేసుకున్నాడు. తర్వాత వాళ్ళని అడిగాడు, ఏ టైం అప్పుడు నా కుమారుడు బ్రతికాడు, ఏ టైం అప్పుడు నా కుమారుడికి స్వస్థత కార్యం జరిగింది అని వాళ్ళని అడిగినప్పుడు ఫలానా 1 గంట సుమారు ఆ ప్రాంతం అని చెప్పారు. యేసు ప్రభు చెప్పిన మాట కూడా ఆ టైమే, ఇతను బతికిన టైం కూడా ఆ టైం. కనుక ఈ 2 టయాలను చూసుకొని యేసు చెప్పిన మాటను బట్టి నా కుమారుడు బ్రతికాడని ఆయన మనసారా విశ్వసించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియమైన వర్లరా, మనము నేటికి కొనసాగిస్తున్న స్వస్థత కార్యం మనందరి కుటుంబాలలో యేసు వలన స్వస్థత కార్యములు జరుగునుగాక. ఇది మానసికమైన స్వస్థత అయినా, అనారోగ్యపు స్వస్థత అయినా, హృదయ సంబంధితమైన స్వస్థత అయినా, మారు మనసుకు సంబంధించిన స్వస్థత అయినా, పరలోకానికి సంబంధించిన స్వస్థత అయినా, కుటుంబాలలో సంబంధించిన స్వస్థత కార్యమైన మన ప్రభు అయిన యేసు వారి వలన మన బ్రతుకులలో కలుగునుగాక. ఆమేన్. 5వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. కోనేరుకు పేరేందంట? కోనేరుకున్న పేరేందంట? బెతెస్దా. కోనేరుకున్న పేరు బెతెస్దా. కోనేరు అంటే అర్థమైందా? మనందరికి తెలిసిందే, కొంత వాటర్ స్టాక్ పెడతారు అక్కడ. కోనేరు అంటే తెలుసు మీకు, సరే మీకు ఎందుకంటే మీరు చూస్తున్నారు అప్పుడప్పుడు. మరి దొన తెలుసా? దొనను ఏమంటారు? దొనలు ఎక్కడ ఉంటాయి? దొనలో తెలుసా? దొనల గురించి మీకు, దొనల గురించి మనకు తెలుసు. అడవిలో తిరిగేవాడు, మాలాంటి అడవిలో తిరిగేవాడికి తెలుసు. పెదపాలపు కొండ హూప్ అంటే ఎక్కేవాడు నేను. పెదపాలపు కొండకు వెళ్ళి ఎవరు ప్రవేశించినటువంటి గృహంలో జరపడేవాడిని. వేలుపూరు నుంచి పెదపాలపు కొండకు వెళ్ళేవాళ్ళం. మంచి ముమ్మరం, ఎక్కడ జీవాలు మేతకి అవకాశం లేనప్పుడు పెదపాలపు కొండకి ఎక్కేవాళ్ళం. ఆ ముసలోళ్ళందరినీ నేల మీద ఉంచి కొండలకి ఎక్కేవాడిని నేను. పైకి కొండల మీద జీవాలు మళ్ళీ వేసుకొచ్చేవాడిని. రే పులులు ఉంటాయి రా, ఇవి ఉంటాయి అని చెప్పేవాళ్ళు. అసలు వినేవాడిని కాదు, రాని చూద్దాం అనేవాడిని. ఒకవేళ నిజంగా వస్తే దావీదు గారు వాళ్ళు చంపేవాడిని, లేకపోతే నేనైనా చచ్చిపోయాడు. తర్వాత కానీ రాలేదు అవి ఏమి రాలేదు. అప్పుడు అడవుల్లో ఏమి లేవు అట్ట. అప్పటి నుంచి ఇప్పటికి ఏమి లేవు, లేదా పండముచ్చులు కోతులు తప్ప. అప్పుడు బాగా దప్పికై మన ప్రాణం అల్లాడిపోతున్న టైంలో దొరికేదే
దొనల్లో నీళ్లు. బండకి అంత సందు ఉందనుకోండి, పై బండ కింద బండ మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో నిలుపుకుంటుంది బండ వాన నీళ్ళని. అది జల కాదు, ఊట కాదు. అవి వర్షాకాలంలో ఆ నీళ్ళను స్టాక్ పెట్టుకుంటుంది. అవి ఎండాకాలం కూడా దొరుకుతాయి. ఇనికిపోవు ఆ నీళ్లు. ఎందుకు ఇనికిపోవంటే సూర్యుడు ప్రభావం ఆ దొనలో పడదు. ఎందుకంటే పైన ఒక కొండ, ఒక బండ కప్పేద్దా దొన్నని. ఏసీ నీళ్ళు అండి, తీయని కమ్మని నీళ్ళు. ఆ నీళ్ళు అడవిలో, ఇలాంటి కొండల్లో, పర్వతాల్లో దొరికేటువంటి నీళ్ళే దొనలో నీళ్ళు. దొన గురించి మీకు మనందరికి అనుభవం ఉంది, ఎందుకంటే మనం పల్లెటూరులో ఉన్నాం కాబట్టి దాదాపు మనకు తెలుసు. కోనేరు గురించి మీకు తెలుసు, ఎందుకంటే మనం యేసు ప్రభు వద్దకు రాకముందు ఆయా ప్రదేశాలకు మనం వెళితే ప్రతి చోట కూడా చుట్టూ ఒక గుంత తీసి చుట్టూ మెట్లు కట్టి మనం వెళ్ళే ప్రతి ప్రాంతంలో కూడా ఆ వాటర్ ఉంచేవాడు. అవి మనకు తెలిసిందే ఆ విషయం కూడా. కనుక ఈ రూపంలో మనకు తెలుసు. కానీ ఆ రోజుల్లోనే యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఆ రోజుల్లోనే మనం ఇక్కడ ఒక కోనేరుని చూస్తున్నాం. ఆ కోనేరుకు ఒక పేరు కూడా చూస్తున్నాం. ఈ కోనేరు ఎక్కడుందంట? ఈ కోనేరు ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన బెతెస్దా అనబడినటువంటి ఒక పేరు కలిగిన కోనేరు కలదు. ఆ కోనేటికి 5 మండపాలు ఉన్నాయంట. మండపాలు తెలుసు కదా. ఎన్ని ఏర్పాటు చేశారు ఆ కోనేటి చుట్టూ? 5 మండపాలు ఏర్పాటు చేశారు. ఆ మండపాలు ఎందుకు పెట్టారు అంటే ప్రజలంతా కోనేటి దగ్గర కూర్చునే పరిస్థితి, వాళ్ళకి ఎండ వాన ఇలాంటి ప్రభావం లేకుండా ఆ మండపాలు ఆ నీడను కూర్చున్నారు. సరే, ఎన్ని మండపాలు ఉన్నాయంట? అండర్లైన్ చేసుకోండి విషయాలన్నీ. ఎన్ని మండపాలు ఉన్నాయంట? 5 మండపాలు ఉన్నాయి. ఏమా టైం లేదు కాబట్టి మనం అనుకున్న టైం ముగించాలి కనుక మనం ముందుకు వెళ్దాం. ఇంకా విషయాలన్నీ మీకు ముందే చెప్పాను. ఉపోద్ఘాతంలో మీకు ఎలాంటి చక్కనైన వివరాలు చెప్పాలో అన్ని వివరాలు చెప్పాను. మీకు అర్థమైపోద్ది. ఇక్కడ చదివే ప్రతి మాట కూడా మీకు చాలా ఈజీగా అర్థమైపోద్ది. మీరేమో కష్టపడాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోవడానికి మీరు ఎంతో బాధపడి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ దేవాలయము, ఈ బైబిల్ గ్రంథాన్ని దాటి మీరు వేరే చోటకి ఆలోచించడానికి వెళ్ళాల్సిన పని లేదు. బాడీ ప్రజెంట్ ఏంటంట, మైండ్ ఆబ్సెంట్ అలా కాకుండా బాడీ మైండ్ 2 దేవాలయంలో ఉండేటట్టుగా మనం ఆలోచన చేసుకోవాలి. ఓకేనా? రైట్. ఆయా సమయములకు, ఇది విషయం ఇక్కడ, ఆయా సమయాలకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి ఆ బెతెస్దా అనే కోనేరులో నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, కోనేరులో ఏమున్నాయి? కోనేరులో ఏమున్నాయి? నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ల చుట్టూ, కోనేరు చుట్టూ ఏమున్నాయి? 5 మండపాలు. అసలు 5 మండపాలు ఎందుకు? ఈ కోనేరులో నీళ్లు ఉన్నాయి. సరే, నీళ్ళు అన్ని చోట్ల ఉంటాయి. కానీ ఆ నీళ్లు ఉన్న చోటకి ఎవరు వస్తున్నారంట? ఆయా సమయాల్లో. అంటే ఎప్పుడు వస్తుందో దేవదూత తెలియదు. కనుక ఆయా సమయాల్లో దేవదూత వచ్చి ఆ నీళ్లను, పరలోకము నుండి దేవదూత వచ్చేదంట. దేవదూతలో నివసించే ప్లేసే పరలోక రాజ్యం. దేవుడు పరలోకం నుండి పంపించేవాడు దేవదూతని ఈ నీళ్లు కలిపి. దేవదూత పరలోకము నుండి దేవదూత వచ్చేది. దేవదూత వచ్చి ఏం చేసేదంట? నీళ్లను కదిలించుట కలదు. అక్కడ నీరు కదిలినప్పుడు, జాగ్రత్తగా నీరు కదిలిన పిమ్మట, కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గల వాడైనను బాగుపడును. ఇదండి విషయం. కోనేరు ఉంది, కోనేరులో నీళ్లు ఉన్నాయి,
కోడేరు చుట్టూ 5 మండపాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, 5 మండపాలు ఎందుకు? వ్యాధిగ్రస్తులు, ఎట్టి వ్యాధిగ్రస్తులైనా సరే ఆ మండపాల్లో కూర్చునేవాళ్ళు. దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఎవరు ముందు దిగుతారో ఆ ముందు దిగిన వ్యక్తి స్వస్థత. కుంటివాడు అనుకో, నీళ్లు ఫస్ట్ పడాలి, ఆ నీళ్ళలో ఫస్ట్ దిగాలి. మొదట ఎవరైతే ఆ దేవదూత కదిలించడంలో దిగుతాడో అతని కాళ్ళు బ్రహ్మాండంగా నార్మల్ కాళ్ళు అయిపోయి రోడ్డు ఎక్కేవాడు, పైకి వచ్చేవాడు. కుష్ట పోయేది, పైకి వచ్చేవాడు. నయమాను విషయంలో కూడా చూడండి, ఎలీషా గారు ఏం చెప్పాడు? ఇతను గెహాజీ తిరుగుతున్నాడు అటు ఇటు, ఇవి వెళ్ళు ఆ నదిలో 7 మార్లు మునగమను. అతను స్వస్థపోతుంది. అతనికి జ్వరం వచ్చింది ఆ మాట. నయమానికి ఏమొచ్చింది ఆ మాట? 170 జ్వరం వచ్చింది. 104కే మనం తన్నుకుంటాం, 103 కిలక. అతను 170 వచ్చింది జ్వరం. రగిలిపోయాడు ఎలీషా మీద. నేనేమనుకుంటున్నాను అసలు, నేనేమనుకుంటున్నాను? ఒక సిరియా దేశానికి సైన్యాధిపతి అంటే మొత్తం సైన్యం అంతా అతను ప్రధాని తర్వాత ప్రధాని, ఆ దేశ రాజు తర్వాత రాజు. అలాంటి వ్యక్తిని నిన్ను దోలాడుకుంటూ వస్తే, ఒక చిన్నపిల్ల చెప్పిన మాట కోసం నేను దోలాడుకుంటూ వస్తే, కనీసం నువ్వు మేడ కూడా దిక్కకుండా నీకు మధ్యవర్తిగా ఉన్న ఈ గెహాజీ ఇతను పనిచేసేవాడి ద్వారా నాకు రాయబారం చెప్తావా? రగిలిపోయాడు. ఆస్తి ఎంత తెచ్చాడు తెలుసా? ఓ అమ్మాయి నుంచి మన హై స్కూల్ కానించి కాలనీ గాడికి ఉంది, మన కింద ఉన్న కాలనీ గాడికి ఉంది. అతను తెచ్చిన బహుమతులు, ఎలీషాకు తెచ్చిన బహుమతులు, బంగారం దాని, బట్టలు దాని, ఎండి దాని, డబ్బు దాని, ఎన్ని రథాలకు తెచ్చాడో. అతను బాగుపడితే ఎన్ని ఇచ్చిపోవాలని. ఏ పైనుంచి ఏమాత్రం కిందకి అసలు ఇంత కూడా దిగలేదండి. ఆ గెహాజీగా చెప్పాడు, పోతా పోతా నదిలో మునగమని పో, బాగుపడతారు పొమ్మని పంపిస్తే, మరి పనివాడు కదా, మా సారో మా అయ్యగారు ఎటు చెప్తున్నాడు, నువ్వు వెళ్తా నదిలో అంట 7 సార్లు మునిగేసి వెళ్ళిపోమని. గిల్లిపోయింది. ఏం దేశం కానీ దేశం వచ్చాడు. ఆయన సిరియా, వీళ్ళేమో దేవునికి సంబంధించిన దేశంలో ఉన్నారు. ఏం చేయాలి కాదు, ఎందుకంటే అక్కడ యుద్ధం వస్తుంది. ఏదన్నా ఏ మాట మాట్లాడినా అక్కడ 2 దేశాలకు యుద్ధం వస్తుంది. కనుక ఏం చేశాడంటే రథాలు తిప్పుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. ఉంటారు కదా అట్నే సలహాదారులు, స్నేహితులు ఉంటారు కదా, మంచి స్నేహితులు, మంచి చెప్పేవాళ్ళు ఉంటారు. మంచి చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు కెలుక్కుంటారు, తన్నులైంది అంటారు. మంచి చెప్పేవాళ్ళు తన్నులైంది అంటారు అవతల ద్వారా, కానీ కెలుక్కుంటారు. తప్పదు, కెలుక్కుంటాం. బాయ్ యా అసలే మంట మీద ఉన్నాడు, రగిలిపోయి కోపం మీద ఉన్నాడు. 170 180 కోపం మీద ఉన్నాడు. ఆ కోపం మీద ఉన్నోడిని కదిలేయాలంటే ఇంకెట్లుంటుంది? అయినా తప్పదు, ఆ సిచ్యువేషన్కి మనం ఏమైనా అనిపించుకోవటమే. కదిలించి అయ్యా సారో ఇంకొద్ది ముందుకు పోయినా కదిలి, ఎందుకంటే నది రాలా, ఇంకా ఇంకొద్ది ముందుకు పోయినా కదిలిద్దాం. ఇంకా దగ్గరకు పోయాడు, దగ్గర పడుతుంది నది. అయ్యా సారాన్ని మళ్ళీ ఓహో అమ్మో కదిలించేటట్టు లేడయ్యో. ఇంకా దగ్గర పోతే దగ్గర పోయి మళ్ళీ కదిలించాడు. అయ్యా కంటి చూపుతో లేపేస్తాను పడేస్తాను అనుకుంటున్నారేమో. అమ్మో లేనిపోయింది, ఆగనరా కదా, గుర్రాలు దొరికి కత్తి పక్కన ఉన్నవాడు మళ్ళీ కొద్దిగా మర్చిపోయింది. ఎవరు ఆయన కాదు, ఈ కదిలించేవాడిని. ఇంకా దూరం పోతాను ధైర్యం చేశాడు. ఏంది నీకోసం మేము బతలుతాం, పెద్ద నువ్వు అంటున్నావు, కడ్డి చూపు అంటున్నావు, సావదొప్పుతాను అంటున్నావు. ఏంది చెప్పింది నేను కాస్త వినవా? దైవజనుడు, దేవుడు ప్రతినిధి కిందకు రాలేకపోయాడు, నీకు సలహా చెప్పాడు, నువ్వు మూటలు ఇచ్చావా ఆయనకి? నువ్వు దేశం పైన మూటలు ఏమన్నా దారాదత్తం చేసి వచ్చావా? అక్కడ నీ మూటలు నీయమడే పంపించాడు. ఒక్క మాటే కదా ఆయన మాట్లాడింది. నువ్వేం పోయింది, నువ్వు దిగింది మాట 7సారి మునిగితే ఏమైంది? అపరాల మరి అత్యంత సన్నిహితుడు, దగ్గర ఉన్నవాడు కదా.
ఇతను కోపం వచ్చాక అతనికి జ్ఞానం వచ్చింది. జ్ఞానం వచ్చి ఆపించాడు కదా, ఆపండి. పోనీ ఆ నది సరిగా వచ్చేసరికి రథాలు ఆపించాడు. ఇక కోపం దిగిపోయింది, ఆలోచన పెరిగింది. ఆపి సరే వెళ్తాను, నేను నీళ్ళలో దిగుతాను. 1 2 3 ఏం లేదు, అడుగుతున్నాడు ఒడ్లు ఏనా దిగారు రథం మీద కేకలు పెడితే ఏది పనికి మాలినాడా. ఇది 4వదే కదండి, ఈ ఒడ్లు ఇది 4వదేగా, 5 6 ఆయన చెప్పింది వెళ్ళి మరి ఆడటానికి రా, నీ పేడ నేను బళ్ళాపోతున్నారా. 5 ఏమి లేదురా, పొట్టుకోవడం లేదు, కుష్టి అట్టే ఉంది. 6 మురుగేసి విచారణకి అది ఏమండి, నేను ఏం చెప్తున్నాను అక్షరాలు అది జరిగింది. మురుగు, నువ్వు సైన్యాధిపతి అయితే ఆ కాసేపు పూకుంటావు, నువ్వు మా స్నేహితుడు వదిలిపెడతావు. ఇది నిన్ను సైన్యాధిపతి పక్కన తీసేయి, నీకు స్నేహితుడి రూపంలో దిగాం, నీకు మామూలు కూడా దొడ్డెక్కితే మురుగు. ఆ 6 పైకి లేచి 7వసారి మునిగినాక ఏం జరిగిందండి లోపల, ఏం జరిగింది? ఆ బయటకు వచ్చేసరికి 7వసారి 6 మునిగి 7కి అలా పైకి వచ్చేసరికి యేసు ప్రభు యొక్క కృప ఇక్కడ ఎలా జరిగిందో మన కన్న తండ్రి దయ ఆ రోజు అంత అద్భుతంగా జరిగింది. ఎలా ఉందంటే అతని చర్మం పసిపిల్లల గురిదిగో, ఇలాంటి పసిపిల్లల చర్మం ఎట్టుంటుందో ఆ పసిపిల్లల చర్మం వచ్చినట్టు వచ్చిందంటే దేవునికి మహిమ కలుగునుగాక. ఏమైపోయింది ఆ రోషం, ఎందుకు ఆ కోపం? కార్యం చూడాలి ఓర్పుతో. దేవుడు ఆ రోజు స్వస్థత కలిగించలేడా? ఎలీషా దగ్గరకు వచ్చి ముట్టుకుంటే స్వస్థత కలగదా? కానీ ఎందుకు పంపించాడు? చరిత్ర చెప్పుకోవాలి. ముందున్న మనకి స్వస్థత కోసం ఇన్ని దారులు ఉన్నాయని చెప్పుకోవాలి. వైద్యం కాబట్టి నీళ్ళల్లో 7వసారి మునిగి లేచినప్పుడు 6 మునిగి లేచాడు, 7 మునిగాడు. పైకి లేచేసరికి చిన్న పిల్లలు ఏళ్ళు వచ్చినట్టు వచ్చినట్టండి. చిన్న పిల్లలకి ఏళ్ళు ఎంత సుందరంగా ఉంటాయి, వాళ్ళ దేహం ఎంత సుందరంగా ఉంటుంది. ఆ విధంగా అతని దేహం, అతని రూపం, అతని కుష్టుతో ఉన్న రూపం అంతా కూడా తొలగిపోయి ప్రియమైన వాళ్ళగా ఎంత స్వస్థత కార్యం. కాబట్టి ప్రియమైన వాళ్ళగా దేవుడు పలు సందర్భాలలో ఆయన కార్యాలు చేస్తూ వచ్చాడు. ఇక్కడ కూడా మనం ఇక మళ్ళీ అధ్యాయంలోకి వస్తున్నాం. ఇక్కడ కూడా దేవదూత వచ్చినప్పుడు ఎవరైతే కదిలించబడతారో వాళ్ళకి ఆ స్వస్థత అనేది అది ఎట్టి రోగం అయినా సరే పోతాం. ఏమండి మరి ఇక్కడ చూద్దాం. వారు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగు కనుక ఆ మండపములు రోగులు గుడ్డివారు. ఏమండి ఆ మండపంలో ఎవరెవరు ఉంటారు? 5 మండపాల్లో ఎవరెవరు ఉన్నారంట? రోగులు. రోగులు అంటే కాళ్ళు బాగానే ఉంటాయి, చేతులు బాగానే ఉంటాయి, కళ్ళు బాగానే ఉంటాయి, బ్రహ్మాండం తిరుగుతుంటారు, అవయవాల్లో లోపం లేదు, కానీ వాళ్ళకి ఏ విధంగానూ తగ్గని రోగాలు ఉన్నాయి. అది అవయవాలు బాగుండి అనారోగ్యంతో బాధపడేవాళ్ళే రోగులు. నెక్స్ట్ ఇంకా బలహీనతలు ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నాడు చూడండి. అవయవాల లోపం ఉన్న వాళ్ళ గురించి కూడా చెప్తున్నాడు. ఏమండి అవయవాల లోపం కలిగిన వాళ్ళు ఎవరు? గుడ్డివారు. కుంటివారు. గుడ్డివారు అంటే చూపు లేని వాళ్ళు, కాళ్ళు బాగానే ఉన్నాయి. కుంటివారు చూపు బాగుంది కానీ కాళ్ళు లేవు, చూపు ఉంది కానీ కాళ్ళు. కుంటివారు ఊచకాళ్ళు అంటే కాళ్ళు ఉన్నాయి కానీ అవి మనం చూస్తున్నాం, చాలా మందిని కూడా మనం చూస్తాం. ఇప్పుడు నేను వస్తా కూడా అబ్బాయిని చూశాను, ఇక్కడ అచ్చిపేట నుంచి వస్తున్నాడు, ఇటు మన పాలెం దాకా వచ్చాడు. ఒక కాలుతో సైకిల్ నెట్టుకుంటున్నాడు, ఒక కాలు ఏమో దాని మీద వేసాడు, ఇది స్టాండ్, ఇది క్యారేజీ మీద వేసాడు. సన్నంగా ఉంది అతని కాలు. అతను చూసి ఇప్పుడు నేను బాధపట్టుకుంటూ వచ్చేది దాన్ని. ఆ ఒక్కటి బాగుంటే అతని జీవితం బాగుండేది కదా. ఇంకా చాలామంది అంటే ఊసకాళ్ళు అన్నమాట.
పని చేయవు, కాలు ఉంటుంది కానీ నడకకే. అలాంటి వారు కూడా ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లో కూడా ఉన్నారు అలాంటి వారు. ఎట్లా ఉన్నారంట వాళ్ళు? గుంపులుగా ఉన్నారంటండి. వీళ్ళందరూ ఎందుకున్నారు? వీళ్ళందరూ దేవదూత వచ్చి కోనేటిలో నీళ్లు కదిలించినప్పుడు ఎవరు ముందైతే దూకుతారో వాళ్ళు స్వస్థత కోసం అక్కడ ఈ 5 మండపాల్లో ఎంతోమంది రోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక మంచి కార్యం అది. వీళ్ళంతా మందులు వాడి ఆ రకరకాల ప్రయత్నాలు చేసి అన్నిటి పని అయిపోయింది అన్నాక 1 సంవత్సరం 2 సంవత్సరం 3 ఏళ్ళైనా కూర్చోడానికి సిద్ధపడ్డారు అక్కడ. మరి వాళ్ళకి ఆహారము వాళ్ళు తెస్తారా? అక్కడ యెరూషలేములో ఉన్నారు కదా వాళ్ళు. మొత్తానికి ఆ దేవాలయం దగ్గర ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు భోజనం పెట్టేటువంటి కార్యక్రమం. అన్నా క్యాంటీన్ బైబిల్ నుంచి వచ్చిందే. అన్నా క్యాంటీన్ బైబిల్ నుంచి పెట్టిందే. ఈరోజు చంద్రబాబు గారు నడిపిస్తున్న అన్నా క్యాంటీన్ బైబిల్ ద్వారా వచ్చింది. పేదలకు అన్నం పెట్టే కార్యక్రమం బైబిల్లోనే ఉంది. పేదలకు అప్పిచ్చువాడు యెహోవాకి అప్పిచ్చు. పేదలకు అన్నం పెట్టేవాడు యెహోవా దేవునికి అన్నం. గిన్నెడు సన్నీళ్ళు ఇస్తే నీ ఫలితం ఎప్పుడు ఎక్కడికి. ఇవన్నీ బైబిల్ నుంచి తీసుకున్నటువంటి గొప్ప కార్యక్రమం. ఆరోగ్యశ్రీ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజలకు ఆరోగ్యాన్ని అందించాలని యేసుప్రభు స్ఫూర్తి. దానికి యేసుప్రభు ద్వారానే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే వ్యవస్థను తీసుకొచ్చారు. పేదలకు వైద్యం అందించాలి. ఇవన్నీ కూడా మన చుట్టూ తిరుగుతున్న పథకాలు, ఎన్నో పథకాలు బైబిల్ నుంచి వచ్చినవే, పరిశుద్ధ గ్రంథం నుంచి వచ్చినటువంటి పథకాలు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఒకరు అన్నం గురించి పథకం తెస్తే ఒకరు ఆరోగ్యం గురించి పథకం. ఈ రెండు ఇక్కడే ఉన్నాయి, ఈ రెండు ఈ అధ్యాయంలోనే ఉన్నాయి. అక్కడ రోగులు 5 మండపాలలో అన్ని గుంపులుగా ఉన్న వాళ్ళకి అన్నం ఎవరు పెట్టారు? ఆ యెరూషలేము దేవాలయంలో అంతో ఇంతో తయారు చేసి ఆ పేదలకు, ఆ రోగులకు, అక్కడ ఉన్న వాళ్ళకి అన్నం పెట్టారు. స్వస్థత కార్యం ఎలా జరిగింది? దేవదూత వచ్చింది, నీళ్లు కదిలిస్తే. ఈ 2 కార్యాలు ఇక్కడ అన్నా క్యాంటీను ఈ అధ్యాయంలో ఉంది, ఆరోగ్యశ్రీ ఈ అధ్యాయంలోనే ఉంది. ఈ 2 ఈ అధ్యాయంలో ఉన్నాయండి. చేసిన వ్యక్తులు మనకి కనిపిస్తున్నటువంటి నాయకులు అయి ఉండొచ్చు, కానీ దారి చూపించింది మాత్రం పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఈ మంచి పథకాలను ప్రారంభించడానికి దారి చూపించింది. 5వ అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండేను. ఎన్ని సంవత్సరాలు మెన్షన్ చేసుకోండి అక్కడ. సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాల నుంచి ఒక వ్యాధి కలిగినటువంటి వ్యక్తి అక్కడే ఉంటున్నాడంట. మరి 38 సంవత్సరాల నుంచి అన్నం ఎవరు పెట్టారు? ఇప్పుడు నేను చెప్పిన పథకమే, దేవుని పథకమే. దేవాలయం అనే పథకమే వాళ్ళకి అన్నం పెట్టింది. మందిరం అనే పథకంలో నుంచి అన్నం వచ్చింది వాళ్ళకి. 38 సంవత్సరాలుగా అతనికి దేవాలయం ఏం చేసింది? అన్నం పెట్టింది. అతని విశ్వాసాన్ని బట్టి, అతని విశ్వాసంతో దేవదూత రావాలి, కోనేటి నీళ్లు నేను పడాలి ముందు ఎదురు చూస్తున్నందుకు, స్వస్థత కార్యం కోసం ఎదురు చూస్తున్నందుకు అతనికి అన్నము ఇవ్వబడి ఉన్నది. 6వ వచనం, యేసు అతను పడి ఉండుట చూసి అతను అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి అతని దగ్గరికి వెళ్ళాడు యేసు ప్రభు. ఆ 5 మండపాల దగ్గరకు, ఆ కోనేరు దగ్గరకు యేసు ప్రభు వచ్చాడు. యేసు అతను పడి ఉండడం చూసి, మరి బహుకాలం నుండి అంటే 38 సంవత్సరాల నుంచి నువ్వు ఈ స్థితిలో పడి ఉన్నావు కదా అని ఎరిగి, స్వస్థత పడగోరుచున్నావా అని అతన్ని అడగగా. 7వ వచనం, యేసు ప్రభు అడిగాడు, స్వస్థత కావాలని అని అడిగాడు. అప్పుడు ఆ బాధపడే ఆ రోగి ఏమన్నాడు? అయ్యా, చూడండి ఏం చెప్తున్నాడు 7వ వచనంలో, అయ్యా నీళ్లు కదిలింపబడి ఉన్నప్పుడు
నన్ను కోనేటిలోనికి దించుటకు నాకెవడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని యేసు ప్రభు ఉత్తరం చెప్పాడు. అయ్యా, నేను బలహీనుడు కనుక కోనేటిలోకి దేవదూత వచ్చి నీళ్లు కదిలిచ్చి నేను దిగబోయాక నాకంటే ముందు ఇంకొక వ్యక్తి దిగు. అందరికీ స్వస్థత, అక్కడ అందరికి స్వస్థందా? ముందు దిగిన వ్యక్తికే. ఏమన్నా అతని విశ్వాసం చూడండి, ఎన్ని సంవత్సరాలట? మనమైతే ఏం చేస్తాం? ఈ ఏదో ప్రాణం పోతారే, ఏదో నుంచి లోపలే తింటారు. ఎందుకు నీ ప్రాణం? ఏ ఉత్తరించాలరా? ఏ రాజ్యాన్ని పరిపాలన చేయాలరా? ఏదో నేను పెరుగుతా లేదు 1-2 సంవత్సరాలు చూసి ఇసుకొచ్చిపోయింది అనమాట. వయసు అయిపోతుంది. 38 సంవత్సరాలు ఉన్నాడంటే మరి ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? అంటే మనకి వయసులో కూడా మంచి సీనియర్ అతను. కానీ నాలా నీలో ఇసుకు పట్టం కంటే విశ్వాసము కలిగి ఒక రోజు ఎదురు చూస్తూ ఉంటే అనుకుంటా అతనికంటూ ఒక రోజు వచ్చుద్దని అతను బలమైన నమ్మకం చూడండి. ప్రేమ వల్ల ఏమో ఎంత నమ్మకం! ఆ నమ్మకమే అతని ఎదురు చూపి అతని జీవితంలో దేవదూతతో పని లేకుండా, కోనేటిలో నీళ్లతో పని లేకుండా స్వస్థత కార్యం, సృష్టికర్త వలన స్వస్థత కార్యం జరిగేటట్లు 8వ యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా యేసు చెప్పాడు, నీవు లే, నీ పరుపెత్తుకొని ఇక నువ్వు నడవటం మొదలుపెట్టి. నీకు దేవదూత పని లేదు, కోనేటి నేలతో నీకు పని లేదు. దేవదూతకి కోనేటికి సృష్టికర్త అయినటువంటి మరి అధికారి అయినటువంటి వ్యక్తి చెప్తున్నాడు, నువ్వు లే అనగలో లేచాడు. నీ పరిపెత్తుగా అనగలో నేను ఎత్తుకున్నాడు. నడువు అన్నాడు, నడిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం. లే అన్నాడు, లేచాడు. పరిపెత్తుకోమన్నాడు, ఎత్తుకున్నాడు. నడవమన్నాడు, నడిచాడు. 9వ వచనం 10వ వచనం. వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. 10వ వచనం. ఆ దినమందు విశ్రాంతి దినము కనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొని నీ పరుగెత్తుకొని తగదే అని స్వస్థత నొందిన వారితో చెప్పిరి. వేరే విషయం ఆ తర్వాత చెప్తాను. ఇక్కడ యేసు ప్రభు నీ పరుపెత్తుకోమనగలని, నువ్వు లే అనగలోనే లేచాడు. పరుపెత్తుకోమనగలు ఎత్తుకున్నాడు. నడవమనగానే నడిచాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూపిది? 38 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఎదురు చూపుకి ఒక రోజు వచ్చింది. నడిచే అదృష్టం కల్పించబడింది. మన ప్రభు అయిన యేసు వారికి ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ గణపరచడం. ప్రభు యేసు మహారాజుకే జై. మనం ఏ స్థితిలో ఉన్నాయని జాగ్రత్త. మనము ఇసుగు చెందకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా మనం ఉంటే ఆయన రోజు ఒక రోజు వస్తుంది. ఆయన రోజు ఒక రోజు వస్తుంది. కార్యం మనకే జరిగిస్తుంది. ఇప్పుడు ఇక్కడ శత్రు సమూహం పోగయ్యారు. ఆ రోజు విశ్రాంతి దినం, అంటే ఏ పని చేయకూడదు. విశ్రాంతి దినం మన ఏ పని కూడా చేయటానికి వీలు లేదు. అయితే విశ్రాంతి దినం రోజు నువ్వు ఎందుకు స్వస్థత కోరుకున్నావు అని అడిగాడు ఆ స్వస్థత పొందిన వ్యక్తిని. యూదులు ఇది విశ్రాంతి దినం కదా, నువ్వు పడుంటే అట్నే ఎందుకు లేచి నిలబడ్డావు, ఎందుకు నువ్వు ఆ యేసుతో మాట్లాడావు అని ఆ కాళ్ళు లేని వ్యక్తి, ఆ ఆరోగ్యం లేని వ్యక్తి లేచి నిలబడితే అతను పట్టుకొని ఊపుతున్నారండి. విశ్రాంతి దినం నువ్వు ఎందుకు బాగుపడ్డావు? చూడు ఎంత స్వార్థపరులు, ఎంత మూర్ఖులండి. నిజంగా నేటికి ఉన్నారండి ఆ మూర్ఖులు, నేటికి ఉన్నారు. ఏం చెబుతుంది? నేటికి కూడా ఇప్పటికి మనకు కనపడుతూనే ఉన్నారు. యేసును అంగీకరించండి, యేసుని నమ్మనటువంటి వ్యక్తులు
ఇది ఇశ్రాయేలు దినమే కదా, నువ్వెందుకని అతన్ని ప్రశ్నించారు. నువ్వు ఎందుకు కోరుకున్నావు ఈ పరిస్థితిని? అందుకు వాడు 11 వచ్చిన అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడవమని నాతో చెప్పిన నేను అని వచ్చిన. వాళ్ళకి చెప్పాడు, నన్ను స్వస్థపరిచిన నీ పరుపెత్తుకొని నడవమన్నాడు. 12 వచ్చిన వారు నీ పరుపెత్తుకొని నడవమని నీతో చెప్పిన వాడు ఎవడని వాడిని అడిగిరి. ఎవరు నిన్ను నడవమంది? అతను అడ్రస్ చెప్పమన్నారు. 13 వచ్చిన ఆయన ఎవడో స్వస్థత నొందిన వారికి అది అసలు ఆ స్వస్థత ఇచ్చింది ఎవరు కూడా? ఆ స్వస్థత పొందిన ఆయనకి మరి ఎవరు ఫోకస్లో ఉన్నాడు? ఆయన యేసు ఫోకస్లో ఉన్నాడు. యేసు కంటి చూపులో ఉన్నాడు. ఆయన డైరెక్టర్గా వెళ్ళాడు అతని దగ్గరికి వెళ్ళాడు. 38 సంవత్సరాల నుంచి ఉన్నాను అన్నాడు. ఇక నువ్వు లెగు అన్నాడు, నువ్వు పరిపెత్తుకోమన్నాడు, నడవమన్నాడు. కార్యమే తెలుసు కానీ చేసింది ఎవరో? ఈయన పట్టుకున్నారే, నువ్వు ఎందుకు లేచు శనివారం చెప్పు అంటే నాకు తెలియదు. ఆయన ఎవరో వచ్చాడు, లెమ్మన్నాడు, లేచాడు, పరిపెత్తుకోమని ఎత్తుకొని నడవమన్నాడు, నడిచాడు, నాకు తెలియదు అంటున్నాడు. యేసు కార్యములు అంత అద్భుతంగా ఉంటాయి, నాకు తెలియదు ఆయన. ఆ చోటును గుమ్ముగూడి కనుక యేసు తప్పించుకొని, యేసు అక్కడ ఆయన సమయం కాదు. ఆయన సమయం కాకపోవటం వల్ల ఏం చేశాడు? ఆ జనంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? పక్కెళ్ళిపోయాడు. యేసు ప్రభు అక్కడ పక్కెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే చేయాల్సిన కార్యం చేశాడు, ఇక వాదాపవాదం వద్దు, అందుకని సైలెంట్గా పక్కెళ్ళిపోయాడు. 14 వచ్చిన అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చెయ్యకుమని చెప్పగా. ఏం చెప్పాడండి అక్కడ యేసుప్రభు? ఏం చెప్పాడండి? ఇంకా నీకు ఎక్కువ కీడు కలగకుండా ఏం చేయకూడదని చెప్పాడు. ఎవరు వాదించినా అదే, నేను వాదించినా నీ విషయంలో అదే. ఎక్కువ కీడు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదంట? దానికి దీనికి సంబంధాలు ఉన్నాయి. మనం పాపం వైపు వెళ్ళిపోయే కొద్ది కీడు, నా మాట ఇది యేసు మాట. మీ బైబిల్లో ఉందా పిల్లలు? మీ బైబిల్లో ఉందా? అందరి బైబిల్లో ఉంది కదా ఆ మాట. అందుకే యేసు వద్దకు వచ్చిన మనిషి పాపం అయిపోతే ఇంకా మునిగిపోతాడు. యేసు వద్దకు వచ్చిన వ్యక్తి ఇంకా ఆ శనిగ్రహం అనేటువంటిది, ఆ పాపం అయిపోతే శనిగ్రహం ఏమైందంటే ఇంకా ఎంటాడుద్ది. యేసు తప్పిస్తున్నాడు, బాగు చేస్తున్నాడు. నువ్వు వెళ్ళబాకు, నేను మాత్రం ఎందాక నీతో పాటు ఉంటాను అంటున్నాడు యేసు. నీకు ఒక అవకాశం ఇచ్చాడు, అక్కడ నిలబడు. దేవాలయంలో అతను చూశాడు, శని నీకు ఎక్కువ పట్టకుండా ఉండాలంటే నువ్వేం చేయకూడదంట? పాపం చేయబాకు అని అతనికి దేవాలయంలో అందరి ముందు వివరించాడు. ఇంకొక సందర్భంలో చూడండి, యేసు చెప్పిన ఈ మాటకి మనము లోకస్వార్తలో మనం చూస్తాం. ఇల్లు ఏం చేసిందంట? నీట్గా ఊడ్చు. కానీ ఆ ఇంట్లో ఉండాల్సినటువంటి పరిశుద్ధత, దైవికత లేకపోవడం వల్ల ఏమైంది? అనేకమైనటువంటి శక్తులు ఆ కుటుంబాన్ని ఆవరించాయి. అనేకమైన దురశక్తులు ఆ కుటుంబాన్ని పట్టుకున్నాయి, ఆ వ్యక్తులను పట్టుకున్నాయి. సో కనుక మనము పాపం వైపు అడుగులు వేస్తూ ఉంటే ఈ శని అనేది అడుక్కు నెట్టేస్తూ ఉంటుంది కుటుంబాలను, వ్యక్తులను, మనుషులను. ఇది తెలుసుకోవాలి. ఒకవేళ ఇంత చదివినవాడిని కనుక, ఇంత తెలుసుకున్నవాడిని కనుక నువ్వెక్కడ పొరపాటు వైపు వెళ్తున్నావు అది తెలిస్తేనే చదువుతావు. మనకేం పని, నువ్వు పోతే పో, నాకేమై. ఎందుకు నిన్ను చదివేది? ఎందుకు నీ మీద అసలు నీకు నాకు శత్రుత్వం ఏంది? అసలు
అన్నం పెట్టినోడికి శత్రుత్వం ఏంది? మంచినీళ్ళు ఇచ్చినోడికి శత్రుత్వం ఏంది? కానుక బాక్స్లో డబ్బు వేసేవాడికి శత్రుత్వం, నన్ను బతికించేవాడికి శత్రుత్వం ఏందయ్యా? నాకు అన్నం పెట్టేవాడికి శత్రుత్వం ఏంది? ఇంతకంటే దౌర్భాగ్యం ఉండదా? ఇంకా అన్నం పెట్టేవాడిని శత్రువులు చేసుకున్నాడు దౌర్భాగ్యుడు అవుతాడు, నా పాటు దౌర్భాగ్యుడు అయిపోతాడు, ఇంకా పరిగమానోడు అయిపోతాడు. మరి నీ మీద ఏంటి? ఇప్పుడు ఆ అబ్బాయికి చెప్పావు, నిన్న మొత్తం ఇంట్లో ఇబ్బందిగా ఉన్నా అబ్బాయి మొత్తం చెప్పావు, సిమెంట్ పెరిగిపోయాడు, పిల్లలతో ఇబ్బందిగా ఉన్నాను, పోయేటప్పుడు పోతున్నానన్నా అని చెప్పాడు. ఈ ఫస్టే అటాక్ చేయటం బాగుంటుందా? ఫస్టే రంగంలో దిగితే బాగుంటుందా? సరే నీ ఇష్టం అయ్యా, నీ కుటుంబ వ్యవస్థ. పోయాడు, పని చేశాడు, అప్పటికి అర్థమైంది స్టోరీ. సగం పని చేసినాక స్టోరీ అర్థమైంది. చేయగలిగిన వాడే, అతనే ముసలివాడు కాదు, పని చేయగలిగిన వాడే. మధ్యాహ్నం ఫోన్ చేశాడు, అబ్బాయి నీ ఒంట్లో నీకు ఎలాంటి సమస్య ఉందో నీకు బాగా తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసున్నాను, కానీ పచ్చని చెప్పాలి. పని నీకు ఒక అనారోగ్య ఇబ్బంది, సిమెంట్ అనేది నీ ఒంట్లో ఉన్నదానికి అస్సలు పనికొచ్చే పని కాదు. ఎందుకు? బోర్లు ఏడ్చుకుంటా అప్పుడప్పుడు 500 కారు మాట్లాడి హాస్పిటల్లో పోయి ఆడ వెయిటింగ్ చేసి డాక్టర్ ఆపరేషన్లో ఉన్నాడంటే గంటన్నర కుర్చీలు అటు బాధపడి ఇటు బాధపడి ఇదంతా నేనేం చేశా, దగ్గరుండి చూశా, నేను దగ్గరుండి చూశా. అలాంటి వాడికి మరి హెచ్చరించాలా లేదా? నీ పరిస్థితి దాన్ని గుర్తు చేయాలా లేదా? గుర్తు చేయాలా? మంచిదేనా బాబు అయితే మళ్ళీ పో అనాలా? అయితే మళ్ళీ పో అనేవాడికి సన్నాసుడే కదా, సారీ పనికిమాలినోడే కదా. అయితే మళ్ళీ పో అనేవాడు నాలంటి నాయకుడు అవుతాడా? దైవజనుడు అవుతాడా? పనివాడు అవుతాడా? దేవుడు బిడ్డ అవుతాడా? నష్టం అక్కడ జరుగుతుందనే సంగతి తెలిసి దాన్ని చూస్తూ ఊరుకుంటే ఇప్పుడు అతను పైకి రావాలనే కిందకు తోసేయాలని, అతను పైకి తేవాలనే ఆలోచన, కిందకు తోసేయాలనే ఆలోచన. అతను పోతే అతని పిల్లల పరిస్థితి ఏంది, భార్య పరిస్థితి ఏంది, కుటుంబ పరిస్థితి ఏంది, ఈ అమాయకుల పరిస్థితి ఏంది? ఇంత ఉంది దీని మాట. కాబట్టి నిన్న చెప్పాడు, అన్న నేను రాలేనన్నా, నాకు బాధగా ఉంది. సరే రాయే, ఏదైనా సులువుగా ఉన్న పని ఏదైనా చూపిస్తానని చెప్పాడు. అదే అతని ఇష్టం. ఇంకా ప్రతి దానిలో పుల్ల పెట్టాల్సిన అవసరం నాకు లేదు. అది అతని కుటుంబం. ఎందుకంటే నేను 10 కిలోలు బియ్యం ఇవ్వలేను కదా, 10,000 నేను డబ్బులు ఇవ్వలేను కదా. అతని కుటుంబానికి మరి అతను పోషించుకోవాలి కదా. జాగ్రత్త అయితే తీసుకోగలుగుతున్నా కానీ సాయం చేయలేకపోతున్నా కదా. సాయం చేసే శక్తి నా దగ్గర ఉందనుకో, ఆటో తెచ్చుకొని పలానా కాడికి పోయి నీకు ఆటో పెట్టినట్టు బియ్యం వేసుకొని పొమ్మని చెబుతా. అప్పుడు నోరు మూసుకొని పనులు వచ్చిందాక, నువ్వు సులువు సూత్రం పనులు వచ్చిందాక తినమని చెబుతా. ఇప్పుడు ఏం చేస్తాడు? వింటాడు. నాకు అంత కెపాసిటీ నా దగ్గర లేనప్పుడు మనం కూడా వెనక్కి తగ్గటమే. అతనే కాదు, అతను దగ్గరగా ఉన్నాడు కాబట్టి అతని గురించి చెప్తున్నా. అందరి విషయం అది, అందరి పరిస్థితులు అది. ఏదైనా పనివాళ్ళంగా సేవకులంగా ఒక మాట ఏదన్నా తోలనాడి కోపపడ్డం, బాధపడ్డం అంటే అది కోపం కాదు, నీ మీద కక్షతో కూడిన కోపం కాదు. అది బాధే నీకు కోప రూపంలో కనపడుతుంది. అది బాధ తప్ప నువ్వు దానిలో నువ్వు ల్యాబ్కి వెళ్ళి చూసుకో, నువ్వు కర్మలలో ల్యాబ్కి వెళ్ళి చూసుకో. అది బాధ, కోపం. శత్రుత్వ కోపం వేరు. శత్రుత్వ కోపం మీద బాంబులు వేసుకుంటారు. ఇజ్రాయెల్ మీద ఏం చేస్తారు? ఇజ్రాయెల్ మీద ఏం జరుగుతుంది? బాంబులు వేస్తున్నారు. ఇజ్రాయెల్ ఇరాక్ మీద ఏం చేస్తుంది? ఇరాన్ మీద బాంబులు వేస్తుంది. చంపుకుంటున్నారు. హాస్పిటల్ మీద వేస్తున్నారు, వాళ్ళ హాస్పిటల్ మీద వేస్తున్నారు, వీళ్ళు వేసుకుంటున్నారంట. ఏమో తెలియదు మనకు అక్కడ ఏం జరుగుతుంది, కానీ బాంబులు మాత్రం చచ్చిపోతున్నారు. ఇది శత్రుత్వం. ఇప్పుడు యేసు చెప్పింది శత్రుత్వమా? ఇక్కడ యేసు మాట శత్రుత్వం అని మాట. అది నువ్వు పాపం జోలి పోబాకు, పోతే నీకు శని ఎక్కువ పట్టుద్ది అంటున్నాడు ఆయన. నువ్వు ఏ స్థితిలో నుంచి వచ్చావో నేను ఆ మండపం దగ్గర చూసా కాబట్టి
నువ్వు జాగ్రత్త, ఇక నుంచి జాగ్రత్త అని చెప్తున్నాడు. అంత నుంచి వేరే ఉద్దేశం ఇది ఉండదు. యేసు మాటల్లో ఉండదు, ఆయన తరపున పనిచేసే మా మాటల్లో కూడా ఉండదు. నెక్స్ట్ 15 వచ్చు. వాడు వెళ్ళి నన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పి నన్ను బాగు చేసింది యేసు ప్రభువేనని దేవాలయంలో పలకరించినాక అప్పుడు అతనికి క్లారిటీ వచ్చింది. నన్ను యేసు ప్రభు స్వస్థపరిచాడని ధైర్యంగా చెప్పాడు. 16 వచ్చిన ఈ కార్యములను విశ్రాంతి దినమును చేస్తున్నందున యూదులు యేసును హింసించిరి. చూడండి, మంచి చేసిన యేసు ప్రభుకి ఏం కలిగిందంటాడా అండి? మంచి చేసిన మా ప్రభుకి ఏమైందంట? హింసించబడ్డారు. మరి ఆయన పని వాళ్ళ మనకు కూడా అంతే ఉంటుంది. మరి మన నాయకుడికే హింస జరిగినప్పుడు ఆయన పని వాళ్ళకి ఏమైనా సన్మానం జరుగుద్దా? ఏముంటుంది? తప్పదు. మంచి చేసేవాడికి హింసే ఉంటుంది. దారి చెప్పే దారి ఇది అనేటువంటి విషయాల మధ్య ఏమైందంటే ఇక ఇలాగే ఉంటాయి. యేసుప్రభు విషయంలో కూడా మహానుభావుడు యేసుప్రభు మంచి చేస్తే ఆయన్ని ఏం చేశారంట? హింసించారంట ప్రభుని. 17-18 వచ్చినప్పుడు అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని పని చేయుచున్నానని వానికి ఉత్తరం ఇచ్చాను. నా తండ్రి పని చేస్తున్నాడు, నేను కూడా చేస్తున్నా. మన పని అయితే ఆపమని చెప్తున్నాడు యేసు ప్రభు. 18 వచనం, ఆయన విశ్రాంతి ఆ విశ్రాంతి దినాచర్యము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానుడిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలనని మరెక్కువగా ఫస్ట్ హింస దాకా పోయింది. హింస వరకు ఆగితే పర్వాలేదు. హింస కాస్త ఎక్కడికి వచ్చిందంట? ఇక యేసును లేపేసే దగ్గరకే వచ్చిందంట. ఎందుకన్నట్టు ఎందుకు వాళ్ళకి అంత కోపం వచ్చిందంటే యేసు తండ్రిని నా సొంత తండ్రి అని చెప్పాడు. ఇదివరకే ఆ పై మాట చదవండి. ఇదివరకే అయితే 17 వచ్చిన అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని వారికి ఆ మాట నా తండ్రి అన్నట్టు ఆ మాట. నీవు యెహోవా దేవుణ్ణి, పరలోకంలో ఉన్న దేవుడు నా తండ్రి అంటావా? నా తండ్రి అన్న మాటను పట్టుకొని నా తండ్రి అనే మాటకి వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంట? యేసుని చంపాలి. స్వస్థత కార్యం చేసినందుకు హింసించారు, నా తండ్రి అన్నందుకు ఇక లేపేయాలని నిర్ణయం తీసుకున్నారు యేసు ప్రభుని. అక్కడి నుంచి యేసు ప్రభుని సిలువెక్కించేదాకా వదిలిపెట్టలేదు. వాళ్ళంత తప్పు చేశారు. ఇజ్రాయేలీలు అంత పొరపాటు చేశారు. మేధావులే, ప్రపంచంలో కనిపెట్టిన మొత్తం వాళ్ళే. TV9 వాళ్ళు చూపిస్తున్నారు, యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ మీరు చూడండి. TV9 వాళ్ళు చూపిస్తున్నారు, TV9 ఛానల్ వాళ్ళు చూపిస్తున్నారు. ఇజ్రాయేలీలు ఎంత గొప్పవాళ్ళు అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళలో మొత్తం వాళ్ళే గొప్పవాళ్ళు. ఎవరు ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కనుక్కున్నది వాళ్ళే. కానీ వాళ్ళు కనుక్కోలేని ఏంటిది? యేసు దేవుని కుమారుని కనుక్కోలేకపోయారు. వాళ్ళు ఇన్ని కనుక్కొని ప్రపంచానికి మేధావులయ్యారు. యేసుని పంపించినటువంటి దేవుని కుమారుణ్ణి, దేవుడు తన కుమారుడని యేసును పంపిస్తే ఆయన్ని మాకొద్దంటున్నారు. వాళ్ళు ఫెయిల్యూర్ చేయడం ఉందంటే వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారంటే యేసుని దేవుని కుమారుడిగా, వాళ్ళ రక్షకుడుగా, వాళ్ళ రాజుగా అంగీకరించకపోవటమే ఇజ్రాయిల్ ఈరోజు ఫెయిల్ అయిపోవటానికి ముఖ్య కారణం. కాబట్టి ప్రేమల వల్ల మనము ఏది కనిపెట్టలేదు.
మనం ఏది కనిపెట్టలేదు, కనిపెట్టినే ఉపయోగించుకుంటున్నాం మనకంతే. కానీ ఏది మనం కనిపెట్టలేకపోయినా అన్నిటిని కనిపెట్టినటువంటి యేసుని కనుగొన్నాం మనం. ఆమేన్ చెప్పండి. కొత్తగా చెప్పడం బట్టి యేసు గణపరచండి, కొత్తగా చెప్పడం మహిమపరచండి. మనం ఏం కనిపెట్టలా, మన పేరు ఎవరు చెప్పుకోకపోతే మళ్ళీ మనం ఏ సెల్ఫోన్ కనిపెట్టలా, ఇవేవు మన పేరు చెప్పుకోకపోతే మళ్ళీ మనం విమానం కనిపెట్టలా చెప్పుకోకపోతే మళ్ళీ రైలు కనిపెట్టలా చెప్పుకోకపోతే మళ్ళీ సముద్రాల మీద నదుల మీద బ్రిడ్జిలు కనిపెట్టలా చెప్పుకోకపోతే మళ్ళీ పాని మన పేరు చెప్పుకుంటే ఎంత చెప్పుకోకపోతే పో. మనం లోకరక్షకుడు, మన పాపాలను తీసివేసే లోకరక్షకుడిని, మన తండ్రి పంపించిన తన కుమారుడు కనుగొన్నాం మనం. చాలని మనకి యేసు మహారాజుకి అవన్నీ నేల మీదే మళ్ళీ బోడిదైపోతాయి. మనిషి కనిపెట్టినవన్నీ అక్షయమైనవి, అక్షయమైనవి. మనిషి కనిపెట్టినవన్నీ క్షయమైనవి. దేవుడు మనకిచ్చింది అక్షయమైంది. అక్షయమైన ఆహారం ఈ భూమి మీద మనల్ని బ్రతికిస్తుంది, పరలోకానికి చేరుస్తుంది అని. క్షయమైన వస్తువు అంతరిక్షంలో ఒక మిషన్లో ఉన్న సునీత ఎలిమెంట్స్ గారిని, ఇంకొక వ్యక్తిని మనిషి కనిపెట్టింది. అంతరిక్షం దాకా పోయి తీసుకొచ్చింది. ఇంకా అక్కడి నుంచి పోలేవు. చందమామ మీదకే పోతున్నావు కానీ సూర్యుని మీద పోతున్నావా? నక్షత్రం మీద పోతున్నావా? నక్షత్రం మీద పోలేవు. ఎందుకంటే భూమి మీద 13 కోట్ల రెట్ల పెద్దదంట నక్షత్రం. భూమి మీద 13 కోట్ల రెట్ల పెద్దదంట నక్షత్రం. కన్నికి చిన్న మల్లెపూల కనపడుద్ది. అని ఆ నక్షత్రం మీదకు వెళ్ళగలవా? మనిషి కనిపెట్టలే. ఒక చందమామ దగ్గరగా కనిపెట్టగలిగాడు, ఆ గ్రహానికి మాత్రం వెళ్ళగలుగుతున్నాడు. కానీ మన జీవమైన యేసు, మనకు జీవజలమైన యేసు, మనకు ఊరేడి బుగ్గైన యేసు మనల్ని చంద్రమండలాన్ని, సూర్యమండలాన్ని, నక్షత్రాలను, ఆకాశ మహాకాశాలను దాటింపజేసి పరలోకంలో ఉన్న వీటన్నిటికీ అధిపతైన సైన్యములకు అధిపతియకు మన యెహోవా తండ్రిని చూపించగలడు. యూదులు ఈ భూమి మీద ఉన్నాయి మాత్రమే కనుగొన్నారు. యేసు పరలోకముందు అక్కడ తండ్రి ఉన్నాడని బయలుపరిచాడు. అలాంటి యేసుని ఇప్పటికీ అంగీకరించట్లేదు. వాళ్ళ పేరెత్తి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. శత్రువులు ముఖముడగా దాడి చేస్తున్నారు. ఎంత ఒక 90 లక్షల మంది జనాభా ఉంటారు అక్కడ. అంతే. కాబట్టి ప్రియమైన వారలారా, ఇవన్నీ కూడా యేసు ప్రభు రాకడకు సూచనలు. కరువులు అని మే నెలలో ఏం పోసింది వాన అవసరం. మే నెలలో మనకి మే నెలలో మనకు వాన అవసరం. ఎవరు రమ్మని ప్రార్థన చేశారు? ఎవరు అన్నా మే నెలలో వాన రమ్మని ప్రార్థన చేసావా? ఇప్పుడు ఇత్తనానికి ఇప్పుడు అవసరం, కానీ ఇప్పుడు అడ్రస్ లేదు. మనమంతా మొత్తుకున్నా కూడా దేవుడు కరుణించి మాకింతలకు బుడబడ కురిపించాలి. ఇక ఆయనే దయ చూపించాలి. అనవసరమైన మే నెల 30 రోజులు, 2-3 తారీఖులు కానించి 30 రోజుల దాకా బుడా పోతనే ఉంది ఆకాశం. అవసరం ఇత్తనానికి, సాగు భూమికి అవసరమైన చినుకు ఆకాశం నుండి రావు. ఇవన్నీ దేనికి చూసామో తెలుసా? యేసు ప్రభు రాకడకి సమీపం అవుతుంది. ఇవన్నీ మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను ఏమండి, ఉక్రెయిన్కి, ఇరాన్కి, రష్యాకి తీవ్రమైన యుద్ధం 3 సంవత్సరాలుగా జరుగుతుంది. తీవ్రమైన పేల్చుకుంటున్నారు భయంకరంగా. ఇప్పుడు ఉత్తర కొరియా కూడా జాయిన్ అయిపోయింది రష్యాకి. చైనా జాయిన్ అయింది రష్యాకి. ఇప్పుడు ఇరాను, హమాసు ఘోరంగా కొట్టుకున్నారు. ఇజ్రాయేలీలు, హమాసు ఘోరంగా కొట్టుకున్నారు. అక్కడ నుంచి హమాసు పోయి ఇప్పుడు ఒక పెద్ద దేశం, 100 రెట్లు పెద్ద దేశం ఇజ్రాయేల్ మీద, 100 రెట్లు పెద్ద దేశానికి ఇప్పుడు యుద్ధం మొదలైంది. భయంకరంగా కొట్టుకుంటున్నారు.
ఎప్పుడు వాడని కొన్ని వందల సంవత్సరాల నుంచి దాచిపెట్టున్న బాంబులను బయటకు తీస్తున్నారు. పెద్ద పెద్ద బాంబులను బయటకు తీస్తున్నారు. అణుబాంబుని జపాన్పై వేసింది అమెరికా అణుబాంబు. రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు జపాన్ దేశం మీద వేసింది అణుబాంబు. ఇప్పటికి గడ్డి పుట్టలేదు అక్కడ, ఇప్పటికి గడ్డి పుట్టలేదు ఆ నేలలో, పంటకు పనికిరాదు ఆ భూమి. 2 ప్రాంతాల్లో వేసింది అణుబాంబు అమెరికా. ఆ బాంబు వేయాలని ఇజ్రాయెల్ మీద వాళ్ళు తయారు చేస్తున్నారంట. అణుబాంబు తయారు చేసి ఇజ్రాయెల్ మీద వేస్తే తుడిచిపెట్టేయాలని వేస్తే వాళ్ళు ఆ అణుబాంబు తయారు కేంద్రం మీద బాంబులు వేశారు ఇజ్రాయేలీలు. అణుబాంబు తయారు అవ్వకుండా ఉండాలని అణుబాంబు తయారు చేస్తుంటే ఆ తయారు కేంద్రం మీద వేశారంట ఇజ్రాయేలీలు. బాంబులు తీసుకుపోయి ఆ అణుబాంబు తుప్పులు అయిపోయింది తయారు కాకుండా. నాగసఖి అని, హిరోషిమా నాగసఖి అని జపాన్లో 2 ప్రాంతాల మీద వేసింది అనుభవం పెడితే 100 సంవత్సరాలు పండదు. ఆ భూమి పనికిరాదు, ఇంకా ఏమి సహకరించదు విత్తనానికి ఆ భూమి. ప్రజలు భయంకరమైన జబ్బులు పోలైపోతారు. ఓస చేతులు, ఓస కాళ్ళు, కళ్ళు ఇంతలా ముందుకు వస్తాయి. ఆ బాంబు పేలకూడదు. ఆ బాంబు పేలితే సర్వనాశనం అయిపోద్ది ప్రాంతం, దేశం. అంత భయంకరమైన బాంబు అనుభవం. అందుకే ప్రేమైన వాళ్ళారా, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మన చుట్టూ. అవన్నీ బైబిల్ ముందే చెప్పింది. ఇవన్నీ కూడా యేసు ప్రభు రాకడానికి సూచనలు. రెండవసారి ఆయన రానై ఉన్నాడు. అది రాత్రి వేళనో పగల వేళనో పని వేళనో తెలియదు. విశ్వాసాన్ని వదలక నమ్మకము కలిగి బలముగా ఉండండి. 38 వేల నుంచి ఎదురు చూసిన ఆ విశ్వాసం ఒక్కరోజు అవకాశం వచ్చి స్వస్థత పొందుకున్నాడు. మనము కూడా విశ్వాసం కలిగి ఉంటే, నమ్మకం కలిగి ఉంటే, స్వస్థత కార్యమైనా, నీకు ఆదాయ మార్గమైనా, నీ కుటుంబంలో సంతోషమైనా, నీకు కలిగి కావలసిన మేలులైనా, ఆశీర్వాదములైనా, దీవెనలైనా విశ్వాసమును కలిగి ఉంటే ఆ వ్యాధిగ్రస్తులు స్వస్థపడినట్టుగా మనము ఏ స్థితిలో ఉన్నా బాగుపడతాం. మనం ఏ స్థితిలో ఉన్నా స్వస్థత పొందుతాం. ఏ స్థితిలో ఉన్నా మనము దేవునికి ఇష్టముగా ఉంటాం. యేసు చెప్పిన మాటే మరొకసారి మనం అందరం నా కుటుంబానికి, నీ కుటుంబానికి తెలియజేస్తున్నాం. పాపము జోలిపోతే శని అనే భయంకరమైనటువంటి శాపం ఈ భూమి మీద ఉందో ప్రియమైన వాళ్ళ. పాపం జోలికి మనం పోయినప్పుడు అది ఎంటర్ అయింది మనకి. దాని నుంచి తప్పించుకోవడం కోసమే ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకునేది, ఒకళ్ళకొకళ్ళ బుద్ధి చెప్పుకునేది. అంత మంచి వేరే ఉద్దేశం ఏమీ మన మధ్య, దేవాలయంలో పరిశుద్ధ గ్రంథం మధ్య వేరే ఉద్దేశం ఏమీ ఉండదు, ఉండకూడదు కూడా. అప్పుడు దేవుడి మాటలను మనందరి హృదయముల్లో ఉంచి ఎప్పటికప్పుడు ఈ మాటల పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేసి మనల్ని యేసుక్రీస్తునందు విశ్వాసములో స్థిరత్వముగా కన్న తండ్రి పని కోసమే మనల్ని సిద్ధపరిచి నడిపించును గాక. యేసు ప్రభు రాకడ ఆలస్యమైతే ఆయన పనిలో ఉందాం. యేసు ప్రభు ఒకవేళ త్వరగా తండ్రి పంపిస్తే పరలోకంలో ఉందాం. క్రీస్తు న్యాయపీఠం ఎదుర్కొన్నాం. ఏమండి, ఈ మంచి ప్రసంగాన్ని బట్టి, యేసు ప్రభు చెప్పిన ఈ గొప్ప సంగతులను బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ, నా కనులు తెరిపించిన ఈ వాక్యమును, నాకు మంచి బుద్ధిని, జ్ఞానమును నాలో పుట్టించిన, ఒకవేళ మీకు కూడా అలాగే అనిపిస్తే, నాకు మంచి బుద్ధి వాక్యం ద్వారా, నాకు మంచి కనుదృష్టి నాకు ఈ వాక్యం ద్వారా కనిపింది, నాకు మంచి ఆలోచనలు ఈ వాక్యం ద్వారా కలిగినవన్నీ కనిపిస్తే, నీవు బైబిల్ సంకలో పెట్టుకొని లేచి నిలబడి ఇంత మంచి మాటలు చెప్పిన యేసు ప్రభు వారికి బలముగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి, నా కనులు తెరిపించిన నా ప్రభు, నాకు మంచి సంగతులు వివరించిన నా ప్రభు, నా తప్పులు ఎక్కడ పొరపాట్లుగా సరిచేసిన నా ప్రభు, నాకు ఇంకా నువ్వు జ్ఞానమునిచ్చి నేను పొరపాటు వైపు అడుగులు వేయకుండా నన్ను ఈ విధంగానే కాపాడుకుంటా ఉండాలి. యేసు ప్రభు చప్పట్లు కొట్టి ఆయనను ఘనపరచండి బలముగా. పరిశుద్ధాత్మ వారు నాకు ఈ సహాయం చేశాడు, నన్ను ఈ విధంగా ప్రేరేపించాడని పరిశుద్ధాత్మ వారికి చప్పట్లు కొట్టండి బలముగా. వారిని గౌరవపరచండి, వారిని ఘనపరచండి. మన తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకున్నాం, తలల వంచి వారికి ప్రార్థన చేసుకున్నాం.
మిక్కిలి కృపయు కనికరము కలిగిన మా తండ్రి, మా ప్రభువును మా రక్షకుడైన యేసు వారి నామమున దేవా, ఈ మొదటి ఆరాధన నీలేశ్వరపాలెం గ్రామంలో సంఘ బిడ్డల మధ్య నాయనా మేమందరము కలిసి మిమ్మల్ని మహిమపరిచాం, పాటలతో స్తుతించాం, ప్రభు ద్వారా మిమ్మల్ని ఆరాధించాం. పరిశుద్ధాత్మ వారి సహాయంతో బైబిల్ గ్రంథాన్ని మేము పరిశీలించాం, మంచి మాటలు నేర్చుకున్నాం. దేవా, మా ఒడిదొడుకులను సరిచేసింది ఈ వాక్యం, మా తొందరపాటుని సరిచేసింది ఈ వాక్యం. మేము ఎటువైపు పాపం వైపు వెళ్ళకూడదని నివారించింది ఈ వాక్యం. పాపం వైపు వెళితే ఎలాంటి దుర్మార్గత ఉందో, ఎలాంటి శనిగ్రహం ఉందో, ఎలాంటి దోషం ఉందో, పాపం వైపు వెళితే ఎంత నష్టపోతామో యేసు ద్వారా మేము తెలుసుకున్నాం. దేవా, ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకుంటూ ఒకళ్ళనొకళ్ళు బాగుగా బతకమని, తొందర పడబాకమని చెప్పుకునేది ఎందుకంటే యేసుని బట్టే, లేకపోతే మాకు పని లేదు కనుక దేవా, మంచి చెప్పిన యేసుకి హింస ఎదురైంది. నా తండ్రి అని మిమ్మల్ని పిలిచినందుకు మరణమే ఎదురు కావాలని ఎదురు చూశారు. దేవా, ఆయన మీ పనివాళ్ళంగా మేము ఉన్నాం. దేవా, మీ పని చేస్తున్నాం, చెప్పాల్సిన బాధ్యత మాదై ఉన్నది. కనుక ఆ రోజు వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు, వాళ్ళు ఆలకించే పరిస్థితుల్లో లేరు యేసు ప్రభువుతో ఉన్న ప్రజలు. ఆ యూదులు ఏమాత్రము కూడా మనసు ఉంచలేదు యేసు ప్రభు మాటల మీద. అందుకే వాళ్ళు యేసు ప్రభు మాటల్ని అంత కఠినంగా తీసుకున్నారు, యేసుని చంపే నిర్ణయం తీసుకున్నారు. దేవా, ఆ రోజు వాళ్ళు పరిశుద్ధాత్మకు వాళ్ళు లోబడలేదు. ఇక్కడున్న మేమంతా పరిశుద్ధాత్మ వారికి లోబడ్డాం, పరిశుద్ధాత్మ వారి చేత ప్రేరేపించబడుతున్నాం, పరిశుద్ధాత్మ వారి చేత నడిపించబడుతున్నాం. అలాంటప్పుడు మా ఆలోచనలు కూడా యూదుల్లాగే ఉంటే మీకు పరిపూర్ణమైన హృదయపూర్వకమైన మనస్సు పూర్తిగా మీకు ఆరాధన ఎలా చెల్లించగలుగుతాం? కనుక తండ్రి, పరిశుద్ధాత్మ నడిపింపు లేని వారి వలె, యేసుని నమ్మని వారి వలె మేముంటే, యేసుని నమ్మిన మేము, పరిశుద్ధాత్మతో కలిగి ఉంటున్న మేము, మా ఆరాధన మీకు చెల్లదు, మీరు అంగీకరించరు. కాబట్టి మా పొరపాట్లు, తొందరపాట్లు యేసు ద్వారా క్షమించి పరిశుద్ధాత్మల ద్వారా మాలో ఓ మంచి నిర్ణయాన్ని పుట్టించారు, మంచి మార్పును పుట్టించారు, మంచి క్షమాపణ పుట్టించారు, తొందరపాటు నుంచి పొరపాటు అదని వెనక్కి తిరిగే మనసు కలిగించారు. దేవా, ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నారని, మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నారని, వారి ఆరాధన మీరంతా అంగీకరించారని మేము నమ్ముతున్నాం. తండ్రి, మీ పిల్లలకు, సంగమునకు, మీ పని చేస్తున్న మాకు 30 60 100 మా ప్రభు అయిన యేసు వారి ద్వారా ఆశీర్వాదములు, దీవెనలు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ వారి ద్వారా మమ్మల్ని బలపరుస్తూ నడిపించమని కోరుకుంటూ 2వ ఆరాధన అచ్చంపేట వెళ్తున్నాము, సహాయం చేసి ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటున్నాం. ప్రభువారి శరీరము, రక్తము, కానుకలు ప్రతి బిడ్డని కూడా బలపరచమని యేసు ప్రభు వారి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ పరలోకమందున మా తండ్రి, మీ ప్రియ కుమారుడి యొక్క శరీరము, రక్తము దేవా తీసుకొనుచుండగా తండ్రి, యేసులో మేమంతా కలిసి ఉండి యేసు వారు చెప్పిన మాటలకు లోబడి మా జీవితాలని దేవా సిలువ వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ, యేసుని మా జీవితాలు జ్ఞాపకం పెట్టుకొని మేము ముందుకు వెళ్ళటానికి మమ్మల్ని నడిపించమని కోరుకుంటూ, పరిశుద్ధాత్మ వారి చేత మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ ఈ స్తుతి ఆరాధన ప్రభు ద్వారా మీకు సమర్పించుకున్నాను తండ్రి.